ఎవరైతే పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో కొన్ని సంవత్సరాలుగా అయినా సరే వీర్య నష్టంతో బాధపడుతూ ఉన్నారో, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది దంపతులు పిల్లలు లేక ఇబ్బంది పడిపోతూ ఎన్నింటి చోట్ల ప్రయత్నాలు చేసి విఫలమైపోతూ ఉన్నారు. కానీ మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రక్రియను అదే విధంగా ఆచరిస్తే చక్కగా 12 పిల్లలు పుడతారు. ఉల్లిపాయను తీసుకుని వచ్చి ముక్కలు కోసి ఈ విధంగా దంచుకోవాల్సి ఉంటుంది. 1 స్పూను ఉల్లిపాయ రసాన్ని తీసుకున్నాము. అందులో 1 స్పూను నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తేనెను కలపవలసి ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎలా ఏ విధంగా సేవించి ప్రయోజనం పొందాలి చెప్తాను చూడండి. ఇలా కలిపిన తర్వాత అద్భుతమైనటువంటి మిశ్రమం తయారవుతుంది. అంతే. ఎవరైతే పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో కొన్ని సంవత్సరాలుగా అయినా సరే వీర్య నష్టంతో బాధపడుతూ ఉన్నారో, శుక్రకణాల నష్టంతో బాధపడుతూ ఉన్నారో, స్పెర్మ్ కౌంట్ అనేది అద్భుతంగా ఈ తేనె కూడా ఈ ఉల్లిపాయ శక్తి వలన చిక్కగా ఉండాల్సిన తేనె పలచబడింది చూడండి. అంతే. దీనిని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూటలా 41 రోజుల పాటు మీరు దీన్ని తీసుకుంటూ బ్రహ్మచర్యంలో ఉంటే, స్పెర్మ్ అనేది బయటికి రాకుండా చూసుకుంటూ ఉంటే ఎంత అద్భుతంగా మీకు వీర్యకణాల వృద్ధి జరుగుతుందనేది మీరే గమనిస్తారు. ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి చిట్కా. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఎందుకంటారో తెలుసా? ఇందుకోసమే.